ఇక్కడ శిక్ష స్టార్ట్ అయిపోతుంది గ్రాని, త్వరగా ఫోన్ చేయి. ఆ భూమిని ఎప్పుడెప్పుడు చంపాలని బయట బిల్లుగాడు వెయిట్ చేస్తున్నాడు. ఫోన్ చేయి గ్రాని. నందివర్ధన ఆరోపణ నమ్మిన చక్రవర్తి యువరాణి సమంతాదేవికి శీల పరీక్ష కోసం 3 శిక్షలు వేయడం జరిగింది. ఆ శిక్ష కూడా యువరాజు మాత్రమే అమలు జరపాలని ఆదేశించడమైనది. ఇప్పుడు యువరాజు తను ప్రేమించిన ప్రియురాలికి తనే శిక్ష విధించాల్సిన పరిస్థితి వచ్చినందుకు పడే సంఘర్షణ. నీ మీద ఇటువంటి ఆరోపణలేంటి దేవి? మనిషిని ఎంత పతనానికైనా దిగజారుస్తుందని నందివర్ధిని మరోసారి రుజువు చేసిందే. ఏం చేయాలి నేను? అటు మా తండ్రి గారి శాసనాన్ని ధిక్కరించలేను, ఇటు ప్రేమించిన ప్రియురాలిపైన శిక్ష అమలుపరచలేను. యువరాజా, ఇందులో మీ తప్పేమీ లేదు. అర్హత మర్చి ప్రేమించడం నాది తప్పు. అందుకు నాకు శిక్ష పడాల్సిందే. మీరేమీ ఆలోచించకుండా ఆ శిక్షను అమలు జరిపించండి. వద్దు యువరాజా, యువరాణి ప్రేమించినందుకు ఆ శిక్ష ఏదో నాకు వేయండి. నేను ఆనందంగా భరిస్తాను. నీకు సిచ్చుంది నాయనా. రోకల్ బండలు సిద్ధంగా ఉన్నాయి. కొండమ్మా, నువ్వు బండ జోకులేకు. ఆలోచించకండి యువరాజా. నేనే కనుక అపవిత్రమైపోతే మీరు వేసే మొదటి శిక్షతోనే నా ప్రాణం పోతుంది. లేదంటే నా మీద పడ్డ కళంకం పోతుంది. కానివ్వండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.